ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషం నుంచి మీనం దాకా 12 రాశుల వారికి ఈ రోజున తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభించి అదే కంటిన్యూ చేసేవారు ఉన్నప్పటికీ అవకాశము సమయము రెండు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున ద్వాదశ రాశుల వారు కూడా తప్పకుండా దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలు కానీ దత్తుడి యొక్క శ్లోకాలు కానీ అలాగే దత్తస్తుతి కానీ ఏదైనా సరే దత్తాత్రేయుడికి సంబంధించింది చదవడం అనేది లేకపోతే వినడం అనేది దేవాలయ సందర్శన అనేది చాలా విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేయడం మంచిది. అలాగే దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పినట్టే ప్రతిరోజు కూడా ఈ చెప్పుకునే ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా అది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాల్లో నడుస్తున్న దశలో అంతర్దశలతో పాటుగా గోచార ఫలితాలని కూడా చూసుకుంటూ ఇప్పుడు చెప్తున్న ఈ గోచార ఫలితాల్లో ఏ రోజుకు ఆ రోజు ఏదైనా చిన్నపాటి సమస్యలు లాంటివి ఏదైనా ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా టెన్షన్ పడకుండా తగిన విధంగా చిన్న పరిహారాలు అంటే ఆ రోజు దేవాలయం కానీ ఆ రోజు శ్లోకాలు పాటించడం కానీ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని మీరు చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు.